ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నా. మాట్లాడేదేం లేదండి. నాకెవరు అన్నారు, నాకంటే చాలా పెద్ద ఆయనండి, బట్ ఇదండి అందరిలోకి యంగెస్ట్ ఫెలో ఈయనండి. మోస్ట్ యంగెస్ట్ గై అండ్ యంగ్ ఎట్ హార్ట్, యంగ్ ఎట్ డ్రెస్సింగ్ అండ్ నేను జనరల్గా అంటే ఇండస్ట్రీకి పోస్టర్ బాయ్ అని పిలుస్తాయి. సో చాలా ఏళ్ళకి తెలుసు. ఈ అంటే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ లోకి వస్తానని చెప్తే ఇన్ని రోజులు ఏం చేసావా, ఎప్పుడు రావాల్సింది కదా నువ్వు అని అన్నాను. అనవసరంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చావు, 100 సినిమాలు అనవసరంగా తీసి అది అంటం జరిగింది. బట్ ఎనీవేస్, తను ఏం చేసినా కానీ ఒక క్యాల్కులేషను, ఒక డెడికేషను అండ్ దాని పట్ల యూనో నేర్చుకునే భావం ఉంది. ఇప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు నేర్చుకునే భావం ఉంది కాబట్టి ఆ క్వాలిటీస్ వాళ్ళు ఎవరు ఏ బిజినెస్ లో ఉన్నా కానీ సక్సెస్ఫుల్ అవుతారు. దేర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఫర్ దెమ్. తను ఎప్పుడు కూడా రూపాయి పెడితే 100 రూపాయలు వస్తుందని ఆలోచించలే. నేను రూపాయి పెడితే నా రూపాయి నాకు వచ్చి దాని మీద ఎంత వస్తుంది, ఎంతో కొంత వస్తుంది చాలే అనే ఫీలింగ్ లో వ్యాపారం చేశాడు. అందుకనే 125 సినిమాల్లో నాకు తెలిసి 95% ఫ్లాపులు తీసినా కానీ ఇంకా సర్వే అవుతున్నాడు ఇండస్ట్రీలో. అట్లా సర్వే వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరు లేరు నాకు తెలిసి. అదే అన్నారు. సో వస్తుంది కాబట్టి దాంట్లో నుంచి నేను పెట్టిన రూపాయి మీద ఇంకో 5 పైసలు అటు వచ్చిన చాలే. దట్స్ ఇస్ క్యాల్కులేషన్ which is most important for any business. So I wish him all the very best. Tummalpalli ఏంటిది, తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్ పెద్ద పెద్ద బిల్డింగ్ లను ఒకటి ప్లాట్లు వేస్తున్నావా, ముందు ప్లాట్లు వేస్తా. సో వాట్ ఎవర్ యూ డూ ఇన్ దట్, విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్స్.